భవతి భారత Prasanna, నింద but ఎక్స్ప్లెయిన్ Kiran has the answer for this question. Kiran. What? Kiran has answer. 1 minute ఛాన్స్ ఇస్తే చెప్పు జంటి మాట్లాడు జంటి. నాకు ఆన్సర్ ఉంది ప్రసన్న, చెప్తాను. ఓపెన్ చెప్పు జంటి. నేను చెప్తాను. ఎథిస్ట్ ఉంటాడు, మనం చాలా మంది చూస్తుంటాం కొంతమందిని. ఆ ఎథిస్ట్ హీ ఫాలోస్ ఆల్ ది వర్చువస్ యాక్ట్స్, హీ లవ్స్, బట్ హీ వోంట్ వర్షిప్ ఎనీ గాడ్. What all he does is very good things. He won't commit any sins గానీ అదేం ఉండదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎథిస్ట్ అయినా కూడా బాబా ఏం చెప్పారు, ఫార్ మోర్ బ్లెస్డ్ ఈస్ ది ఎథిస్ట్ హూ, అది తన గీత, అది చెప్పగలవా? అది బాబా చెప్పింది ఏంటంటే ఎథిస్ట్ గురించి బాబా చెప్పారు చూడు. ఫార్ మోర్ బ్లెస్డ్ కాదు కదా, ఫాలోయింగ్ డిఫరెంట్ రిలీజియన్ అండ్ బాబా ఇస్ డిఫరెంట్ రిలీజియన్. ఎథిస్ట్ కాదు, కాదు. బాబా నవసారిలో ఒకసారి దర్శనం ఇస్తున్నారు, ఆంటీ కూడా ఉంది. కొంతమంది ఇదే బాబాకి ఎగ్నిస్ట్ గా ఉండేవాళ్ళు గోడ మీద కూర్చొని హాయ్ హాయ్ బాబా, హాయ్ హాయ్, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా వాడుతూ ఉన్నారు. మండలి వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళని ఆపాలని కోపంగా బయటకు వెళ్ళిపోతే ఆపారు బాబా, అననివ్వండి అని. వాళ్ళు అరిచి నోరు నొప్పి పెట్టి వెళ్ళాక అప్పుడు మండలి వాళ్ళకి ఆంటీ కూడా ఉందట అక్కడ. See, they are also doing my work. Opposition party. ఇప్పుడు రావణాసురుడు, కంసుడు, Irenicus, they are enemies. But even though they are enemies, they have done God's universal work. Baba చెప్పారు, even though they are against me, they are doing my work. It atheists అంటే దేవుడు అనేవాడు ఎగ్జిస్టెన్స్ they don't agree కదా. That is their journey. After some time, they will believe God in another janmalono, 2 janmalono. That is their journey. How many people are there? So many journeys are there to reach me annaru. Okal journey to inkokal journey we can't compare. Okay, so this is the thing, my opinion. Jai Baba. Siddhartha, go ahead. Siddhartha, go ahead. Just Siddhartha, నాకు ఒక 1 minute ఇస్తే షూర్ సిద్ధార్థ్ ఏదో చెప్దాం అనుకుంటున్నాడు. సిద్ధార్థ అయిన తర్వాత నువ్వు మాట్లాడు. చంటినా మీరు చెప్పండి, మీరు చెప్పాక నేను చెప్తాను. చెప్పండి. ఏం లేదు, ప్రసన్న ఒకటి అన్నాడు, రకరకాల ఈ పోజెస్ లో రకరకాల సినిమా స్టార్ లాగా ఇలా డ్రెస్సులు చేసుకొని ఫోటోలు తీయించుకున్నారు. అంటే మనకేంటంటే కాన్సెప్ట్ ఏంటి, గాడ్ అంటే ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఏదో 4 చేతులు ఉంటాయి, తర్వాత ఫుల్ ఆఫ్ జ్యువెలరీ వేసుకొని ఒక పర్టికులర్ అది మైండ్ సెట్లో ఏమైనా మన మైండ్లో ఏంటంటే ఒకటి ఫార్మ్ అయిపోయింది ఎప్పటి నుంచో. గాడ్ అంటే ఎలా ఉంటాడు, రాముడు కృష్ణుడు ఎలా ఉంటారు వాళ్ళు, లేకపోతే అలాగైనా ఉండాలి, లేకపోతే కాషాయ వస్త్రాలు తీసుకొని కమండలాలు పెట్టుకొని కంప్లీట్గా అలాగ వాళ్ళు ఇచ్చేయాలి. అంతేగాని అదొక బాబా ఏం చెప్తారంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటే వాళ్ళకి ఈవెన్ హీ హ్యాస్ స్లైటెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇది ఉంటే మటుకి ఏదన్నా బ్యాడ్ ఇది దే ఆర్ హిపోక్రైట్స్ అంటారు. తర్వాత రెండోది ఎగోయిజం అది ఎక్కువ అవుతుంది అంటారు ఆ కాషాయ వస్త్రాల వల్ల. దే గెట్ ఏ సార్ట్ ఆఫ్ ఎగోయిజం. సో వీఆర్ సో పయస్, వీఆర్ సో డివైన్లీ పర్సన్స్. అది అదో రకమైన ఇగో అది. అంతేగాని ఇప్పుడు గాడ్ మనం ఏంటి, మన పర్సెప్షన్స్ అన్నీ అలా ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఎలా ఉన్నాయి, అన్ని జ్యువెలరీ వేసుకొని బ్రహ్మాండమైన పట్టు వస్త్రాలు వేసుకొని, అదే మనకు పర్సెప్షన్. అది మొట్టమొదటి సినిమాల్లో చూపించిన, లేకపోతే మనం మొట్టమొదటి చూస్తున్న ఈ భగవద్గీత ఇవన్నీ చదువుతాం కదా, అవన్నీ చూస్తుంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంది, గాడ్ అంటే ఇలా ఉండాలి, అంతే కదా. బట్ బాబా ఏంటి, ఐఎమ్ నాట్ దిస్ బాడీ అంటారు. అది మనం వీ కెనాట్ జడ్జ్ వై హీ ఈజ్ వేరింగ్ దట్ అండ్ దిస్.
అంతే. హీఈస్ గాడ్ అండ్ వీ కెనాట్ జడ్జ్. జై బాబా చంటి. God belief system. సిద్ధార్థ్ not గో our- హెడ్. సిద్ధార్థ్ నేను ఒక్క నిమిషం చెప్తాను. సిద్ధార్థ్ చెప్పనే వచ్చా బాయ్. బాయ్ సిద్ధార్థ్ చెప్పని. ప్రసన్న, ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ లోనే నేను ఉన్నాను ప్రసన్న. ఇప్పుడు ఈ ముస్లిం కంట్రీస్ కి వెళ్ళేవాడిని అనుకో, ఈ సిరియా వీటికి వెళ్ళాను కదా, బహ్రెయిన్ వీటికి. ఓకే, అనేవాళ్ళు ఏమంటారు, ఏంది మీరు ఏంటి ఏమంటారు, ఐడల్స్ ని పూజిస్తారు, దేవుడికి ఆకారం ఉండదు కదా, మీ దేవుడికి ఆడవాళ్ళు ఉంటారేంటి, 16,000 పెళ్ళాలు ఉంటారేంటి, ఇవన్నీ అంటారు. ఓకే, అప్పుడు మనకు ఒళ్ళు మండుతుంది, అవునా? ఓకే, అది అయింది. పోనీ మన ఇండియాలో ఉన్నప్పుడు, ఇప్పుడు మన బాబా గారు చిన్నప్పుడు అమ్మ మెహరాబాద్ నుండి ఉంగరం ఏమైనా తెస్తే పెట్టుకుంటే, బాబా గారు ఉంగరం గాని పెట్టుకుంటే, ఈయనేంటి ఎస్వి రంగారావులో ఉన్నాడు, ఈ మనిషి దేవుడు ఏంటి అని అనేవారు. అక్కడే కాదు, ఇక్కడ కూడా, ఇక్కడ డాలస్ లో కూడా. ఓకే, అయితే ఇవన్నిట్లో తెలిసింది ఏంటంటే, నాకు ఒళ్ళు మండటం కామన్ అని తెలిసింది. అర్థమైందే? సో మన భక్తి మనం పక్కన పెట్టుకోవాలి, కానీ ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది, ఇంక మనం చెప్పకూడదేమో అని నా ఇది. ఎవరి నమ్మకం వాళ్ళది. నా దేవుడు గొప్ప. ఇప్పుడు ఇక డాలస్ లో గ్రూప్ ఉంది, మీరు కృష్ణుడు భక్తులండి అని అన్నాను. అంటే అవును, మేము కృష్ణుడు భక్తు, ఆయన ఉన్నాడు కృష్ణుడు భక్తులని. అప్పుడు ఇంకొక అతను అన్నాడు, మెహర్ అని ఉంది మీ పేరులో, మెహర్ బాబా భక్తులా అని. అవునండి, మెహర్ బాబా భక్తులు అని అన్నాను. అంటే కృష్ణుడు భక్తుడు ఏమన్నాడంటే, మేము ఈ బాబాలు గట్రాలు మేము నమ్మవండి మనుషుల్ని, దేవుడు అంటే ఇదే అని అన్నాడు. సరే సరే, నేను మరి మన కొద్దిగా ఒళ్ళు మండుద్ది కదా, మన బాబా గారు ఏంది అనేసి సరే అని అట్టా ఊరుకున్నాను. మనం ఎక్కడ అవుతాం, మనం ఎర్రబోలం ఫుల్ హాట్ బ్లడ్ కదా. సో మొన్న పోసం కింగ్, అదే మన వెకేషన్ హోమ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు నిత్యానంద స్వామిని తిడతా ఉన్నారు ప్రశ్న. అప్పుడు నేను ఏకేసుకున్నాను, ఎవరి నమ్మకం అది. మన బాబా గారు కాంటెక్స్ట్ లో లేరు కదా. సో ఫుల్ నిత్యానంద స్వామిని వెనకేసుకొని వాళ్ళందరినీ తిట్టిపడేశాను. ఎవరి నమ్మకం వాళ్ళని మనం అస్సలు కెలకూడదని చెప్పాను. అది ఈసారి నువ్వు టైం దొరికినప్పుడు అట్లా రివెంజ్ తీసేసుకో. అది అక్కర్లేదు. జస్ట్ సెయింగ్ ఎవరి బిలీఫ్ వాళ్ళది అని చెప్తున్నాను. నేను ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ యూ ద సేమ్. ఐ వాస్ అబౌట్ టు సే ద సేమ్ థింగ్, సేమ్ పాయింట్. సంబడి ఆస్క్డ్ ఒక్కసారి చండి ఉండి ప్రసన్న చెప్తున్నాడు, చెప్పిన తర్వాత చంద్రుడు చెప్తున్నాడు. సో దట్ వాస్ హిస్ క్వశ్చన్. వాడికి వచ్చిన మనసులో వచ్చిన క్వశ్చన్ థాట్ వాడు చెప్పాడు, ఎక్స్ప్రెస్. దట్ డజంట్ మీన్ హీస్ రాంగ్ కదా. దట్ ఈస్ హిస్ బిలీఫ్ ఇన్ వాట్ హీ సా, వాట్ కేమ్ టు హిస్ మైండ్. సో వీ కాంట్ సే హీస్ రాంగ్. ఇప్పుడు మాయ ఇందాక కాషాయ వస్త్రం వేసుకుంటే నెగిటివ్, అది దట్స్ ఆల్ జడ్జ్మెంటల్ మై. వీఆర్ నో బడీ టు జడ్జ్ ఎనీబడి. No, we have sought Baba's path, so we just follow Baba's path. Ante we are nobody to say who's superior. బాబా ఏమన్నారంటే, కాషాయ వస్త్రాలు వేసుకొని, ప్రసన్న బాబా ఏమన్నారంటే, కాషాయ వస్త్రాలు వేసుకొని ఇన్ దేర్ యాక్షన్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ దే ఆర్ బయటికి ఎగ్జిబిట్ చేసింది. దట్ హిపోక్రసీ, ఐ వోంట్ ఫర్గివ్ దెమ్ అన్నారు బాబా వర్డ్స్. బాబా అని చెప్పి మనం తప్పు మాట్లాడినా అది హిపోక్రసీ. when we do not follow Baba's thing is Baba's preaching. కాదు, బయటికి కాషాయ వస్త్రాలు వేసుకొని ఎగ్జిబిట్ చేసుకొని నేను ప్యూర్ పర్సన్ ని, నేను ఒక సన్యాసిని అని, లోపల డిఫరెంట్ గా ఉన్నప్పుడు అంతకన్నా పాపం లేదని బాబా చెప్పారు స్వయంగా. ఓకే, that's good akka. Like you should give them, somebody is trying to, the good people are there. No need to exhibit Only your one person can spirituality speak, please. outside. ప్రసన్న హ్యాంగ్ ఆన్, గీతక్క మాట్లాడి మన కోపం తెచ్చుకుంటది. ఓకే రవి, నువ్వు నెగటివ్ గా తయారవద్దు. ప్రసన్న ఏమన్నాడు, గీతక్క రవిమా ఎప్పుడు నేను అరుస్తాడు, మాకు సరదా అని అన్నాడు. మానేశాను. యాక్చువల్ గా చాలా సెషన్స్ నుంచి నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడట్లా, నేను రియలైజ్ అయ్యాను. మాట్లాడుతున్నా, అందుకో తప్పకూడదు, నేను చెప్పాలి, అన్నమాట.
I have to do my నేను job. చెప్పాలి. I love నేను everybody. నేను ఒకసారి చెప్పినప్పుడు 5 minutes ఆపేసావు. నేను తిరుపతిలో ఎక్కాను, నవీను, జీవన, అత్తను చాలా వదిన బాగా చూసుకున్నావు, ప్రస్తుతం అప్పుడు టైం చూసా 15 minutes మాట్లాడావు నువ్వు. అప్పుడు అంటే నీకు ఒక రూల్, ఇంకొక రూల్. బట్ ఐ డిడ్ంట్ పాయింట్ అవుట్ దట్ టైం. ఓకే, ఎంజాయ్. నాకు సెపరేట్ రూల్ బికాజ్ అత్త ఇవాళ నుండి నేను రవిచంద్రన్ లెక్కేస్తాను అత్త. 5 minutes అవగానే రవిచంద్రన్కి గంట కొట్టేస్తా. కాదురా, అవును, మీరు గీతత్త మాట్లాడినప్పుడు ఆపుతారు చిన్న. నేను అత్తకు సపోర్ట్. మీరు చంటి మాట్లాడమాట. చంటి తను మాట్లాడండి. ఒక చిన్న సజెషన్ తను మాటలు వినండి, చెప్తాను. చంటి ఏం లేదు, సరే నాన్న మాట్లాడండి. చంటి మాట్లాడిన తర్వాత తను. ఓకే. ఎంతో మంది గాడ్ వాళ్ళు భగవాన్లని, దేవుళ్ళని చాలా మంది కాషాయ వస్త్రాలు వేసుకొని రకరకాల మ్యాజిక్లు చేసి చాలా మంది అధోపనులు చేసి ఈవెన్ దే ఆర్ పుట్ ఇన్ ది జైల్, దే ఆర్ అండర్ గోయింగ్ ఇవి జైల్ టర్మ్స్ ఫర్ ఆల్ ది డర్టీ థింగ్స్ దే వర్ ఇన్ గార్బ్ ఆఫ్ హైలీ ఎలివేటెడ్ అని. ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం. సి ఎంతో మంది దేవర్ కాట్. ఇప్పుడు వాడవాడు మోస్ట్ ఫేమస్ వీడు భగవాన్ రజనీష్ కూడా తరిమేశారు కదా అమెరికా నుంచి. వాడు చేసేవన్నీ కొంచెం ఇవన్నీ ఈజ్ డూయింగ్ సమ్ డర్టీ థింగ్స్ అని. రవి అది కరెక్టే కదా, అదొకటి. తర్వాత వాడవడో ఓకే, ఇంకా అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళంతా ఏంటి, వాళ్ళంతా కాషాయ వీడు ఒకడు ఉన్నాడు చూసావా, వాడు ఎవడో గాడ్ అని చెప్పుకొని వాడు ఎంతో మంది చంపేశాడు. తర్వాత ఎంతో లేడీస్ని ఇచ్చేసాడు. వాడి పని అది. పైకి మటుకి అన్ని ఇవి. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళంతా ఎలా ఉంటారు, చక్కగా కాషాయ బస్తాలు లేకపోతే తెల్లటి బట్టలు ఇవి వేసుకొని ఇలా పెట్టుకొని పోజిస్తారు. అది బాబాయ్ ఏమంటారు, దట్ ఈస్ వాళ్ళు దే సఫర్ ఇన్ అ వెరీ హారిబుల్ ది హెల్ అంటారు. వాళ్ళ గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు అవసరం గీత. నో ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఎంతో మందిని మనం చూస్తున్నాం కదా, ఎన్నో వాళ్ళని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి వాడు ఎవడో ఉన్నాడు అక్కడ. ఎవడో లా కర్మ అందుకనే ఉంది నాన్న. వాళ్ళు దీనికి వాళ్ళని వదిలేసేద్దామండి మనం. వదిలేయడం కాదు. ఇప్పుడు ఏంటంటే బాబా గురించి ఆయన ఏదో రకరకాల చిన్న నాదొక చిన్న సజెషన్ చిన్న. ఈ 5 minutes టైం లిమిట్ ఈ మా జనరేషన్ అందరికీ పెట్టు. నాన్నకి, గీతత్కి, పెద్దనాన్నకి, నీకు 5 minutes టైం లిమిట్ పెట్టద్దు. ఎందుకంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్, అంటే ఏది చెప్పాలన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాన్న. సో ఆ 5 minutes టైం లిమిట్ మీ నలుగురు పెట్టుకోవద్దు, మా అందరికీ పెట్టండి. నేను ఎక్కువ మాట్లాడను. సో సిద్ధు కూడా తక్కువ, ఎప్పుడు ఒకటే డైలాగ్ చెప్తాడు, నథింగ్ మచ్ టు యాడ్ ఏదో అని. సో సిద్ధు నేను సేమ్ కాబట్టి అక్కడ ఇది ఉంటుంది కాబట్టి. సో దానికోసం I never put any time limit. Okay, I never put it. But మనం ఏంటంటే మనం ఫోరం లో ఉన్నాం కదా, we have to be respectful others. When others also, we have to give a chance for others. That's all I'm going to say. ఫోరం అంటే మనమే కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో ఎందుకంటే గీతత్ కానీ, పెద్దనాన్న కానీ, నువ్వు కానీ, అంటే చాలా, అంటే మాకు తెలియని విషయాలు చాలా చెప్తా ఉంటారు కదా. మీరు చదివినంత వాస్ట్ గా మాకు ఇది లేదు కదా. సో అందుకని ఆ టైం లిమిట్ మీ నలుగురు పెట్టుకోవద్దు, మాకు పెట్టండి. మా జనరేషన్ వాళ్ళకి పెడితే సరిపోతుంది. No, listen to me. There is no 5 minutes limit at all. Everyone is free to do whatever they want. కాకపోతే మనం ఒక ఫోరంలో కలిసి ఉన్నప్పుడు we have some time limit. We cannot discuss for hour కదా, 3 hours అట్లా చేయలేము.
1.5 hour is the appropriate time for our attention అనమాట. అందుకనే ఎక్కువ పెడితే మనకి అటెన్షన్ పోతుంది, ఇది స్వీట్నెస్ పోద్ది అనమాట. వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ టైమ్ లిమిట్స్, అందుకంటే ఏమీ లేదు. నాట్ దట్ ఐ హేట్ గీతక్క ఆర్ ఐ లవ్ సిద్ధు మోర్, ఇట్స్ నాట్ దాట్. వీఆర్ జస్ట్ సిద్ధుగాడు అన్నాడు కదా గీతకి కట్ చేసేస్తారు. గీత నువ్వు పర్సనల్ గా తీసుకుంటున్నావు గీత. పర్సనల్ కాదు, ఓన్లీ ఫాలోయింగ్ ఫోరం అంతే. మంత్స్ నుంచి నేను రాను నెక్స్ట్ వీక్ అంటే ఎందుకు వచ్చావు అని అడిగావు. నేను రాను నెక్స్ట్ వీక్ నుంచి అంటే నెక్స్ట్ సండే వస్తే ఎందుకు వచ్చావు అని అడిగాడు. అది జోక్, దట్స్ ఎ జోక్. అది నవ్వులాటలు ఏంటి అత్త? 8 months continuous not a joke. ఐ స్టాప్ గీత, ఐ స్టాప్. నువ్వు మాట్లాడినప్పుడు మెనీ సెషన్స్ నుంచి మానేశాను. ఐ రియలైజ్డ్ నువ్వు పర్సనల్ గా తీసుకుంటున్నావు అని చెప్పి రియలైజ్ అయ్యాను. ఐ స్టాప్. పర్సనల్ కాదు, ఐ వాంట్ Yes, టు you గివ్ are. సమ్ ఇన్ఫర్మేషన్ టు ద చిల్డ్రన్. I want నేను to మాట్లాడతాప్ చేస్తున్నాను. ఐ స్టాప్ లాంగ్ టైమ్ అగో. నోటీస్ ఎప్పుడో ఆగస్ట్ లో జరిగింది. యు ఆర్ రిమెంబరింగ్ అండ్ నౌ యు ఆర్ వెంటింగ్ అవుట్. నాట్ ఆగస్ట్ నుంచి 9 months you are continuously doing. I stopped it. Listen to me. I Time out. long time ago. I stopped even moderating because of you. I am very offended. అంతా మనం ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఇదేం బైట్ ఫారం కాదు కదా. బైట్ ఫారం ఆగస్ట్ లో డోంట్ ఫాలో దట్, వి ఆర్ ఇన్ ట్రబుల్. ఆపు, నువ్వు ముందు ఆపు. సిద్ధు నేను చెప్పేది ఏంటంటే, ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఏదో ఎక్కువ టైం కావాలి, నా నాలెడ్జ్ షో చేయడం కోసం కాదు, మీకోసం ప్రిపేర్ అవుతా నోట్స్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. అది ఐ వాంట్ టు ఫినిష్ ఇట్. నిజంగా బాబా తోడుగా చెప్తున్నాను, ఎప్పుడు 10 minutes దాటలేదు డెఫినెట్ గా. ఒకవేళ 20 minutes మాట్లాడావు లాస్ట్ టైం when somebody gave you talked for 20 minutes. లేదు నో, నేను బాబా చూసి బాబా నేను ఎవర్ స్పోక్ 20 minutes చెప్తున్నాను. నాకు సంస్కారాలు కానీ క్లాష్ అవుతున్నాయి. ఓకే నేను అనుకుంటా ఏం మాట్లాడకుండా కూర్చున్నాం అనుకుంటా, కూర్చుంటా కానీ ప్రిపేర్ అవుతా. Okay, Kiran has to say something. I'm still playing the role of moderator. Please keep quiet. Kiran has to say some neethulu. Go ahead. Neethulu chapra. కాదు నిన్న నేను డాలస్ సిద్ధు నేను నువ్వు ఫోన్ పెట్టేసి నిద్రపోతున్నావేంట్రా పవన్? మీ అమ్మ చూడు బ్లేమ్ చేసేస్తుంది అందరినీ. ప్రసన్న గాని, ప్రవీణ్ గాని, కిరణ్, పవన్, గౌతము, సిద్ధార్థు, తను ఎప్పుడు ఎంతో అఫెక్షనేట్ గా ఎప్పుడు హర్ట్ చేయలేదు. నువ్వు ప్రసన్న బర్త్డే చేసావు, అందరికీ తెలుసు. Kiran, okay, go ahead. No, I just want to say one thing, Pawan, and I'll give you just because yesterday I went to No, I want to settle this matter. Anduko. I'll stop talking, okay? No. I'll stop talking completely. అదే అన్ని అట్టి చేష్టలు, అన్ని ఎక్స్ట్రీమ్స్. బాయి చంటి పెద్దోళ్ళ దగ్గర ఇందాక ఏడుస్తూ నన్ను ఆప్ చేసేసారు, నన్ను మాట్లాడలేదు. ఆగస్ట్ లో ఎలా నాకు తెలుసు. మణిని మాట్లాడినివ్వవు, మణిని రానివ్వవు. అత్త చిన్నప్పుడు కూడా ఇట్లానే కొట్టుకునే వాళ్ళ నువ్వు చిన్న తనే కొట్టేసేవాడు నన్ను. నేను కొట్టేసేవాడా? కొట్టేసేవాడు. అవునా? చిన్నప్పుడు తను దెబ్బలాట, వన్ సైడెడ్ ఫైట్ తను. చిన్నోడు కదా అత్త నీకు. Amma and Ravimai should take a short break. Kiran, you go ahead. Okay, first Amma, Ravimai, కాదు అమ్మ మై అమ్మ రవిమై మీరిద్దరు చేతులు ఓపెన్ పామ్స్ అండ్ సే ఓం 3 times in your heads. Okay.
Okay, all right. Jai Baba. Yesterday, Jai. Jai Baba. చెప్పండి ఓకే ఓం 3 times అయిపోయిందా? చేతులు ఎలా పెట్టమంటావు చెప్పు. అదే పాయింట్ ఫార్వర్డ్ నాట్ బ్యాక్వర్డ్, ముందుకి. Folded hands. Folded కాదు, ఓపెన్ పామ్స్ ఫార్వర్డ్, ఓపెన్ అప్వర్డ్ ఫార్వర్డ్ ఫేసింగ్. నెవర్ మైండ్. అదే బాబా. ఓకే కాదు, నిన్న yesterday we was in Dallas కదా, Sidhu and we had nice time, we chatted and we reflected about our Sunday calls and we were actually so fond about it. We said lot of perspectives, lot of good thoughts, sometimes fun, anni unnai. So we are having a really good time as the younger generation because we are learning something. We are actually spending a lot of time with you, the older generation, who we all look up to with a lot of love. On the other hand, what we also talked briefly, we felt that everybody has a different perspective. So this is not a pravachan. We're not into pravachans, right? So this is my view now. We didn't talk about this yesterday. So it's highly valuable time. We learn from each other, but it's also not sermons, right? So we all learn from each other. So whatever everybody brings is valuable. So I think we should create a space for that. Now, time is just a practicality. We all want to spend 4 hours. If you're all in Vijayawada, we'll be sitting around the dining table and spending 4 hours, 6 hours with a lot less time constraint. But here on these calls, there is a fact. There is a constraint of time. So we need to get the good out of all this, which we all value a lot, with a little bit of a time constraint. How we manage that, we just have to do it in a way that is suitable to all. I don't think it's 5 minutes, 15 minutes, because we all get carried away. Right now, I'm getting carried away. I've spoken more than I wanted to speak because I thought I'll speak for 1 minute. I think I've spoken for 3. But on the other hand, we have to have a little bit of time management, but in a mutually respective way. That's why we have the moderation. So that's all I want to say. I think we just pull back, reverse, keep the focus of this meeting. I think Amma, Ravimai, we all made our points. So we'll just move forward. 5 minutes. I will step down as organizer from today. That is bad. Sure. That is bad. Somebody else manage. Very bad, Ravi. I will correct myself, Anu. I don't care anymore about See, I won't come. who has to prepare. I will correct myself. Let somebody else organize leadership. It's very bad view. Maybe You're it's not bad. following what Baba I'm says. following bad. Yes. You're not following I'm what dropping. Baba I'm stepping says. down. I do not I want am to. correcting myself. Kiran, now you are moderator. I correct myself. Sorry if I say anything wrong. Sorry, Baba. Here afterwards, I won't repeat. Jai Baba, whoever is the moderator. Jai Baba, I limit my talk 5 minutes. I will prepare only 5 minutes and 1 to 1. Bhargavi undanuko, I talk hours together. Nijanga Bhargavi yokka outlook fantastic. I really a big fan of Bhargavi. Bhargavi ante Go ahead, Siddharth Pawan. wife Pawan, go ahead. Bhargavi. Siddharth wife Bhargavi. Correct. Go ahead, Chip Pawan. phone. Okay. ఒక్క 5 minutes నేను చెప్తాను. హలో, ఓకే ప్రభాకర్, go ahead. ఇప్పటి వరకు గాడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మాస్టర్స్ ప్రేయర్, బాబా గారి ప్రేయర్ లో మాస్టర్స్ ప్రేయర్ అని ఉంటుంది. మాస్టర్స్ ప్రేయర్ లో గాడ్ కి ఏమో ఫామ్ లేదు, షేప్ లేదు, నేమ్ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా ఫస్ట్ పవర్ అన్నట్టు చెప్తారు. అదొకటి. మనం ఏం చేస్తున్నాం అంటే నేమ్ పెట్టి పట్టుకున్నది. రెండోది రిపెంటెన్స్ ప్రేయర్. నెక్స్ట్ రిపెంటెన్స్ ప్రేయర్ లో మనం చదువుతున్నప్పుడు ఎవ్రీ బిట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అది మనం ఫాలో అవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ థర్డ్, బాబాస్ లవర్స్ అనేటప్పటికల్లా ఆయన కొంగు పట్టుకోమంటే కొంగు పట్టుకోవడం కాదు, ఆయన చెప్పిందే మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ హౌ టు లవ్ గాడ్ అని ఉంది. అది జాగ్రత్తగా ఒక్కొక్క సెంటెన్స్ జాగ్రత్తగా చదివితే వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అది నీకు అనదర్ థింగ్ ఒక్కటి చెప్తాను. రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళకి బ్లూ కలర్ వేస్తారు. ఎందుకు వేస్తారు బ్లూ కలర్? స్కై ఆర్ సీ ఇవన్నీ దూరం నుంచి చూస్తే బ్లూ కలర్ లో ఉంటుంది, దగ్గరికి వెళ్తే ఫార్మ్ షేప్ ఏమీ ఉండదు. అందుకు వాళ్ళకి కలర్ డెప్త్. చాలా మందికి ఏంటంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఇస్ గాడ్ అనే విషయం చాలా మందికి తెలియదు. దేవుడికి సంథింగ్ ఏదో చర్చికి వెళ్తున్న క్రిస్టియన్స్ అవని, లేకపోతే మాస్కి వెళ్ళిన ముస్లిమ్స్ అవని, హిందూస్ గుళ్ళకి వెళ్ళినా కూడా దే వాంట్ సంథింగ్ వెరీ
ఏదో పరీక్షలో పాస్ అయిపోవాలి, లేకపోతే పనం పనికి వెళ్తున్నా సక్సెస్ఫుల్ అవ్వాలని కొబ్బరికాయ 2 అరటిపళ్ళు ఇచ్చేసి వచ్చాడు. వెంకటేశ్వర స్వామి నీకు ₹1,00,000 ఇస్తే నాకు ₹1,00,00,000 వచ్చేటట్టు చేయని చెప్పేసి బేరాలు ఆడతాం. రియల్ గా గాడ్ అంటే ఏమిటి అనేది బాబా గారు మేల్కోల్ పుట్టుకోవచ్చు. ఎవేకెన్ అంటే మనలో ఉన్న దైవత్వం మనం, ప్రతి వాళ్ళలోనూ దేవుడు ఉన్నాడు. దేవుళ్ళు బోత్ మనం చెప్తున్నటువంటి బ్యాడ్ పీపుల్, గుడ్ పీపుల్, వికెట్ పీపుల్, మంచి వాళ్ళు అందరిలోనూ సేమ్ గాడే ఉన్నాడు అనమాట. వాళ్ళకి పాపం ఇగ్నరెన్స్ తెలియక. అంచేత మనం ఏం చేయాలంటే మనలో ఉన్న దేవుణ్ణి మనం ఎన్నర్గా ట్రావెల్ చేసి మనం మస్ట్ రియలైజ్ అవర్ ఓన్ సెల్ఫ్. అదే దేవుడు. మనం చూస్తున్న చుట్టూదంతా ఈ 5 సెన్సెస్ తో మనం చూసిందే నిజం అనుకొని అది ఎంత మాయ అంటారు. మాయ, నాట్ రియల్. గాడ్ ఎవరంటే మనమే గాడ్. అది ఆ సెల్ఫ్ రియలైజేషన్ గురించి మన జన్మలు, ఎన్నో జన్మలు అనమాట. మన ప్లస్లు మైనస్లు ఉంటాయి. మనం ఎంత ప్రోగ్రెస్ అయితే అంత ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేయాలి. జై బాబు. Jay Baba Bhai, that is, I agree with every point you said, but somebody else take the lead and organize all these things. From Hey, today, don't I do that, relinquished Ravi. my job. Ravi, Next time nunchi we are sorting out message differences, kuda Ravi. పంపిస్తాను. Ravi, stop. But, We are Pawan, go ahead. sorting out our differences. We hatred to మాట్లాడుకోలే. We didn't talk each other with hatred. We are sorting out differences. చేసుకుని ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, నాదే అంతా తప్పు, నేనే కరెక్ట్ చేసుకుంటాను, నువ్వు కరెక్ట్ లేదు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, Geeta, నేను always perfect, Geeta. I am always perfect, okay? Pawan, go ahead. I agree. Pawan, go ahead. Okay. Jai Baba to everybody. I'll give slight comic relief to everybody. Slight change of tone. నాదేమైందంటే, సారీ, I've been in and out of this call. I've been absent in this call almost last 72 hours or something. I've had lack of sleep anamata. Trying to put Meher to sleep. I got logged in and I went into extreme deep sleep due to lack of sleep anamata last 3 days. Then I coming into the call, what is happening? Nirvana Pawan. Until my Ammagaru, some scene got created suddenly. Something like around me, some communal rights are going and I'm peacefully sleeping on Pichindi. Suddenly I woke up okay, so it was a fantastic experience. కాదు, I was in a mattu sleep lo. I logged in and I was feeling like sending a message on matter. Sorry family, today I'm feeling very very extremely tired, but I don't want to miss any Sunday, okay, frankly. So let's put a fight and do it, Ani. But physically I just couldn't handle it. I went off to deep ante adi okkokasari mattu sleep kada alanamata. So Jai Baba. But I woke up to some great Diwali patakas. So Jai Baba to everybody, family patakas. Okay. Then I just want to make 2 or 3 points on matter. Okay. And and I'm completely talking based on the last what I've heard last 10 minutes. See, what does Baba tell us? Baba tells us to, as no matter what, we have to spread love, demonstrate love, show love, and live with love. Okay. And when we look at this particular family thing coming together, I want to share, Ravi Mai, especially to you. Every Sunday, I look forward to this 1 hour, 1.5 hours. Every Sunday, okay. In spite of it, and I'm not trying to make it sound like a martyr or something like that. I'm telling you the reality. It's at 10:30. It starts for me 10:30, or actually by the time we start, it's 10:45, close to 11 o'clock in the night for me, right? Because I'm the eastmost. Aina Goda, and then next day morning I have again. I don't want to sound like I'm telling my problems. I'm just trying to tell you that in spite of the challenges or the normal day-to-day challenges, next day morning I have to wake up to ensure Ahan goes to his school bus, right? In spite of all that, I wait for Sunday. Endukante it gives us all an opportunity to share some ideas, but most importantly, we talk about Baba, number one, I would say,
number two, I feel it gives me an opportunity to spend time, especially so with our uncles and aunts or everyone. For me, that's a very, very valuable thing. Speaking to Kiran and many of other cousins, I know that that's the same thing they also value on Mata. Okay, we get a chance to speak to all of you. So number one point, Ravimai, I fully admire. I'm saying this with an agenda. I'm a salesperson, okay. The way you have organized this from the day one is absolutely admirable. So it is my genuine, humble request coming from Baba that you should not relinquish this in a state of. I can understand your anger or irritation or whatever, frustration, but I feel Baba is purposely creating. Baba used to create these constant chicks and mandalis amongst mandali members, constantly pushing people, stretching people with their egos. We are all humans. We all have our egos. We all have our limitations. We are not nirvana people. We are all normal human beings with our flaws and negatives. We are all here, correct? So I think Baba is creating and that's a good thing. It's a great thing. So I think after this meeting, you might want to think that, oh, Baba, you tried to calcify, but I am not going to move. I'm going to remain unmoved, right? And the agenda continues. The agenda that we started off 1 year or 1.5 years ago continues. Okay, so that's point number one. Point number two, Amma, Jai Baba, Amma. Jai Baba, I listen. See, I'm trying to admire. So one is Ravimai's, a massive admiration is how he organizes in such a systematic fashion. He takes 175, 250% responsibility. Speaker layer ante next week, he's contacting different people, trying to ensure that somebody is speaking the next week. Who else is doing? All of us get back to our everyday lives. Ravimai is the one who's calling, who's contacting people separately and say, no matladtavara, shall you speak? Next week, we don't have a speaker. Can somebody speak? He's the one who's taken 250% ownership on this particular meeting. And we have to take a step back and appreciate that and respect that. Okay, that's number one. But to Ravimai and to everybody else in this call, we have to appreciate what Geeta Magaru also does. She takes ownership of ensuring the cousins unnaru, this useless fellow Sidhu unnadu, okay, Pawan unnadu, this useless fellow. These fellows, they don't read books. They don't have the kind of time that she, Geeta Jairam, has to spend time on Baba. So she takes extra ownership to prepare. She's one of the most prepared persons in every meeting. You see, she takes extra time, prepare so that she can share that knowledge. So that's something that I admire on Mata. Okay. And my point is, Chantimai, I didn't know he's such a great speaker. Okay. Very concise, very precise. And if you take Prabhakar Mai, what he brings to the table is no matter where we digress, he always brings us back to the same point, which is Aham Brahmasmi. No matter what the topic goes to, he pulls us all back to duality and Aham Brahmasmi. See, this is the positive, this is the beauty, this is the love in this congregation that we have. Amma takes a lot of care, not because she's my Amma, I'm the first person to crack a lot of jokes, but she takes a lot of efforts to ensure that knowledge is shared. So my point is, I think there's a lot of positive in this congregation. Jai Baba, sorry, I'll take only 1 more minute. I'm taking too much time. And I also agree with Tanuja's point, frankly, and Sidhu's point, that especially for Ravimai, Amma, Prabhakar Mai, and Chanti Mai, take your time. But one of us, if we feel it's going too much, little beyond, we'll not keep it like 5 minutes, 7 minutes. I think it's a question of continuity of thought. A continuity pote, people are losing that thing, and then that it creates irritation on matter. Okay. So if it's going beyond a certain reason, then somebody from the younger generation will make a statement saying, respectful, we'll figure that out. That you leave it to some of us. Yeah, we'll make that point. Can we somehow wrap this up? But I think 4 of you should get the platform to share your thoughts as much as possible. We also want to learn from that as much as possible. Kani Ravimai, Baba is calcified like he's done with Mandali members. You have to come out of this meeting and accept that you have been calcified with by Baba, not by VB Geeta Jairam.
And VB Geeta Jairam has also been kelkufied by not by Ravi Erbolu, but by Baba only. Saying, let's see how you deal with this. Let's get your 30 years of, or 40 years or 50 years or 60 years of history. When Ravi was 5 years old, how he used to really be a pain in the neck kada to you. Let's bring that back and see how you deal with this situation. And Baba Garu is kelkufying with you, Amma. Okay. Take it that way. Take it that way. We have to say Jai Baba. We have to give virtual hugs to each other. This is the most loving forum. And everybody who puts more than 200% in this kind of a forum. That's why to conclude, every Sunday at 11 o'clock in the night, I look forward to this particular meeting. Jai Baba. చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావురా. యాక్చువల్ గా you are our new leader. We have a leader now. Pavan. That is not the intention. That is not the intention. Jai Baba. But Jai Baba. Now new leader. Pavan Uddandam. Yes. బాగా చెప్పావురా. I'm going to continue to be pain in the neck because Santimai said in the dynamics of the spiritual, the ego is not going to change overnight. Kada? One of the points చెప్పాడు. ఎవరన్నా నోటీస్ చేశారా అది? Yes, main point. Well, one of the points, slide he talked about it. His ego is not going to be changed overnight. It has to be gradual, anamata. So bringing that point here, our new leader Pavan Uddandam. That was not. వాడికి నిద్ర లేదు. చాలా బాగా చెప్పావు. Get operation. కొట్లాడుతున్నాను, ఆర్గనైజ్ చేస్తాం కానీ కొట్లాడుతున్నాను. నువ్వేమో బాగా కలిపావు. So you take up the role, okay? Hi, Gautam ki channel. గౌతమ్ గారు అసలు రాడాడు. మీ అమ్మకి ఇచ్చేద్దాం బెస్ట్. గీత నువ్వే గీత లీడరు. యు ఆర్ ద లీడర్. నేను మనసులో ఏమి హేట్రెడ్ తో ఐ డిడ్ంట్ స్పీక్ ఎనీథింగ్ విత్ హేట్రెడ్. మాకందరికి హేట్రెడ్ ఉంది ఇక్కడ. మా అందరికి హేట్రెడ్ ఉంది. ఒక్కదాని మంచిదానివి. నేను రాను ఇంకా. పవన్ చెప్పాడు కంక్లూడింగ్ వి యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ కేమ్ ఫ్రమ్ బాబాస్. వి డోంట్ అగైన్ కిల్కుఫై. లెట్ us do our concluding. Already 10:15. పవన్ కి నిద్ర లేదంటున్నాడు కదా. వి కంక్లూడ్, అదర్స్ ఆల్సో బిజీ. నిద్రపోయి వచ్చానమ్మా. నిద్ర బాగా వచ్చింది ఇప్పుడు. Next week, I don't know who is speaking next week. Please go ahead. Okay. Jai Baba. Next week నేనే. Ravi, నేనే next week. Yeah, take up the leadership also. Okay. All right. So let's get the prayer cheppu. Last prayer cheppu. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. Help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Thank you, Baba, for your wonderful session. Thank you, Baba, for your love. Thank you, Baba, for kelkufying, Baba. Jai Baba. I am not feeling kelkufy. I am feeling I am blessed. Jai Baba. This recording, I don't think it's worth uploading. The last episode don't upload antunnanu. Upload cheyala. That's reality, Prasanna. That is the reality.